త్రిభువనాధారి బార్బరిక్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 6 minutes తో సన్ నెక్స్ట్ స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, అసలు మూవీలో బార్బరిక్ అంటారు గానీ అసలు మూవీకి ఆ బార్బరిక్ కి అంత లింకే ఉండదు గైస్. చాలా అంటే చాలా చిన్న లింక్ ఉంటది. ఏదో 3 బాణాలు అంటారు, ఆ బాణాలని అలా లింక్ చేస్తా ఉంటారు అంతే. నాకు ఎలా అనిపించిందంటే, మహాభారతంలో ఉన్న స్టోరీకి ఈ స్టోరీకి కొంచెం లింక్ చేస్తే మూవీకి కొంచెం అటెన్షన్ వస్తుంది అనుకున్నారటుంది వాళ్ళు. నాకైతే అలాగే అనిపించింది గైస్. మూవీలో బార్బరిక్ అంటారు కానీ కాకపోతే నాకైతే మరీ అంతేం అనిపించలేదు గైస్. కాకపోతే ఏంట్రా అంటే, మూవీలో అసలు బార్బరిక్ ఎవరు అనేసి కొంచెం బాగా చూపించారు అంతే. బార్బరిక్ ఎవరు అనేసి నాకు ఈ మూవీ చూసేదాకా తెలియదు గైస్, లిటరలీ చెప్పాలంటే. ఇంకా మూవీలో టైం లైన్స్ గైస్, మూవీలో టైం లైన్స్ అయితే చాలా అంటే చాలా స్పీడ్ గా చేంజ్ అయిపోతా ఉన్నాయి గైస్. అందువల్ల మనకి మూవీ చూస్తున్నప్పుడు అక్కడక్కడ కొంచెం కన్ఫ్యూజన్ వస్తా ఉంటది అనమాట. మీరు పర్ఫెక్ట్ గా టైం లైన్స్ చూసుకోండి గైస్, లేకపోతే మూవీ అయితే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది. అసలు మూవీలో నాకు నచ్చంది ఏంట్రా అంటే విలన్స్. అసలు వాళ్ళు మంచోళ్ళు అర్థం కాదు, చెడ్డోళ్ళు అర్థం కాదు. ఒక సైడ్ ఏమో మంచి చూపిస్తా ఉంటాడు, ఇంకొక సైడ్ ఏమో చెడు చూపిస్తా ఉంటాడు. అసలుకి అదా ఇదా అనేసి ఒక పెద్ద తికమక పెడతాడు గైస్. మూవీలో చెప్పాలి, అబద్ధాలు చెప్పాలి. అసలు విలన్ క్యారెక్టర్ మొత్తం అబద్ధమే అంటే ఎలా ఉంటుంది చెప్పండి. మనకి స్టార్టింగ్ విలన్ ఏమో చాలా మంచోడ్రా అన్నట్టుగా చూపిస్తారు, లాస్ట్ కి వచ్చేకేమో మొత్తం రివర్స్ చేస్తారనమాట. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. లాస్ట్ లో విలన్ క్యారెక్టర్ అయితే కొంచెం ట్విస్ట్ లాగా చూపించారు, నాకైతే అది ట్విస్ట్ లాగే అనిపించలేదు గైస్. లిటరల్లీ చెప్పాలంటే నాకైతే పెద్ద క్రింజ్ అనిపించింది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, సైకాట్రిస్ట్ అయిన డాక్టర్ శామ్ క్యాథ్యూ మనవరాలు కనిపించకుండా పోతుంది. తను మనవరాలకు ఏమైంది, అప్పుడు వాళ్ళ తాత ఏం చేశాడు, అసలు బార్బరిక్ కి మూవీకి లింక్ ఏంటి అని మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఒక రేప్ సీన్ ఉంటుంది గైస్, అదే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మూవీలో మన సత్యరాజ్ గారి క్యారెక్టర్ గైస్, ఆయన క్యారెక్టర్ కూడా మరీ అంత ఏం లేదు గైస్. కొన్ని సీన్స్ లో కొంచెం బాగుంది అనిపించింది. అది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు అక్కడక్కడ కొంచెం బాగుంది అంతే. సెకండ్ హాఫ్ లో అయితే నేనేదో ఎరగ తీస్తున్నాను అనుకుంటాడు, కాకపోతే నాకైతే మరి అంతేం అనిపించలేదు గైస్. మూవీలో ఏమైనా బాగుందా అంటే, ఒక గుండాయిని ఉంటాడు గైస్ డ్రగ్స్ అమ్ముతూ, ఆయన క్యారెక్టర్ కొంచెం బాగుంది. ఆయన అయితే మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూసుంటాం గైస్. ఆయన దగ్గర ఫన్ గానీ ఆయన క్యారెక్టరైజేషన్ గానీ కొంచెం బాగుంది గైస్. అండ్ అలాగే మన సత్యరాజ్ గారు అండ్ తన పక్కన ఒక పోలీస్ ఉంటాడు గైస్, వాళ్ళిద్దరు క్యారెక్టర్లు కూడా కొంచెం బాగున్నాయి, ఓకే అనిపించాయి. ఆ పోలీస్ ఎవరు కాదు గైస్, సత్యం రాజేష్ గారు. ఆయన క్యారెక్టర్ కూడా కొంచెం బాగానే ఉంటది. అండ్ మూవీలో బీజిఎంస్ అండ్ సాంగ్స్ అయితే పర్లేదు గైస్, బాగుంటాయి. బీజిఎంస్ అయితే నాకైతే కొన్ని దగ్గర చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మన మారుతి గారు చెప్పినట్టు ఈ మూవీకి అయితే బార్బరిక్ అనేది సెట్ కాలేదు గైస్. ఎందుకంటే మూవీ స్టోరీకి ఆ బార్బరిక్ కి అంత కనెక్షన్ ఉండదు గైస్, కొంచెం కనెక్షన్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. సో మీరు ఖాళీగా ఉంటే ట్రై చేయండి గైస్ అంతే, మస్ట్ వాచబుల్ అంటే కాదు. సో మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.